ఉండగట్టు ఏరుకొని కోరిక లంజన్న పూయలైనా మరి అదిగో భార్య భర్తలు ఆ రాజు రాజు కలిగో బాలరా సుభద్రాది మరి అప్పటికి అందరూ తారా ధర్మం చేయకుండా ధర్మపురి మల్లు కొట్టుకొని ధర్మపురికి చేరుకున్నారు ధర్మపురి గంగలో రాజు తడిపిన దానం చేసిల్లమ్మ గంగ ఒడ్డుకున్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళల్లా మరి పూయ పట్టిన గాని అదిగో అక్కడ ఆ దేవుడు సంతాన బలమోడి అంటలేదు భద్రాచలం ఏరుకొని అయోధ్య రామయ్య పూయలైనా అగో తిరుపతి ఏరుకొని తిరుపతి 7 కొండలు ఎంకన్నా సాగి పూయలైనా దేవి శ్రీశైలం ఏరుకొని చుట్టుముట్టు పాతాళంగా నట్ట నడవ ఎండి గుంజలు బంగారు వెలుగులైనా బ్రహ్మరమ్మితో నెలకొన్న బాలుడే మల్లికార్జున స్వామి పూయలైనా వాళ్ళు శ్రీశైల మల్లన్న వాళ్ళు శ్రీశైల మళ్ళేందో అంటారా గంగె దచ్చినట్టానవు ఏందో కొడుకులు బిడ్డలు పుట్టాలని నువ్వు మనసున్న మొక్కుడు మొక్కుతానవా మనసు లేని మొక్కుడు మొక్కుతానవా గర్ల పిల్ల మనసులున్న ఒకటి మొక్కుడు మనసులు లేని మొక్కుడు ఒకటి ఉంటుందా గర్ల పిల్ల నువ్వు ఎక్కడ మొక్కు అంటే అక్కడ మొక్కుదారా నువ్వు ఎక్కడ మొక్కు అంటే అక్కడ మొక్కబోరవండి మొక్కుదారా నువ్వు ఏ మొక్కుతానవో అదనయ్యా నాకు నమ్మకం తక్కువే ఎందుకమ్మా పావయ్య ఎవడో తీర్థం పోతే నేను గుండంలో దానం చేసి ఆ దేవుని దర్శనానికో లైన్ లో నిలబడ్డా ఇక నిద్ర పోయినా దుకాణ పోయి ఏకుడు వాళ్ళ బత్త ఎత్తుకొచ్చిండు గట్ల కాదు పిల్ల ఏకుడు వాళ్ళ బత్తి ఎత్తుకొచ్చి మనం ఉన్న రూల కాడ వెళితే పుట్టకొక్కు వెక్కినట్టు ఎక్కుతుంది కాదా ఆయన పైసలు పట్టుకొని కొనుకొచ్చాడు అనుకొని బుక్కినా కానీ ఏందో అదేమైంది ఈ దొంగ బుద్ధి పాడవడో తీర్థం పోయాడు కథ కాడ పోనీయాడు రాత్రి సిర్ర పెళ్లి కాడ కథ చెప్తే కథ అంటే కథ ఏం కథ నేను 4 గంటలకు మంగళారతి పాట అయినా నేను మంది బాత్రూమ్ లో బకెట్ తెచ్చి మా ఆటోలో వచ్చిండు అక్కడ రాత్రి మీ గదిలో అక్కడ బకెట్ వేణులు ఇప్పుడు ఇక్కడ ఉండాలి కానీ వీడియో రాత్రి గద కలిగినప్పుడు వాళ్ళ ఎంబడి వరకు ఇక్కడ నా గతి కావాలి గది ఉన్నదయ్యా కళ్ళు దొంగలకు లొట్లు మెడగేస్తారు బకెట్ దొంగలకు 4 బకెటల్ని మెడగేసి ఊరంతా డప్పు సాధింపు చేస్తారు వరదలు కాదు రామా అడవిలోను నాగబండ్లు అత్త ఉన్నాయి అమ్మా పాట మిగిలింది సత్యుడు సముద్రాలు పారుతాని సముద్రాల ఒడ్డు కాదు రామా ఆడ దేవత అయినా అవి గావిత్రి గుల్లమ్మ సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోతుంది ఈ ఒంటి నిండా బట్ట కట్టుకొని కథ చెప్తే కథ ఎవరు చూస్తాండ్రు సప్పట్ల వాళ్ళు కొడుతుండ్రు 32 ఇంచుల కలర్ టీవీలు వచ్చినాయి గోడవ తలిగెత్తే ముసలోడు ముసలి టీవీ కాడ కూర్చుంటాండ్రు
అంటే రిమోట్ పడతారు సీరియల్ అంటాడు సెకిల సగం సగం బట్టలు కట్టుకొని డ్యాన్స్ చేస్తా అంటే ముసలాని దవడలు ముసలు దొత్తుతాందే ముసల్దాని దవడలు ముసలుడు ఒత్తుకుంటూ కూర్చుంటాడు కాలం మారింది కంప్యూటర్ కాలం వచ్చింది ఎంతైనా కానీ అందుకే అన్నారు ఏ దేవుని గుడికాడు వేనా అరముర లేకుండా దేవునికి దండం పెట్టాలి రామాయణం భరత భాగవతము భజన కాడు వేనా అరముర లేకుండా సప్పట్లు కొట్టుకున్నప్పుడు సప్పట్లు కొట్టాలి సప్పట్లు కొట్టకుంటే మా కథల్లో ముళ్ళేం పోతలేదు కానీ ఈ కొట్టినోళ్ళ శనంత ఈ కొట్టినోళ్ళ మీద పడుతుంది ఆ భగవంతుడు ఇచ్చిన చేతులు ఉంటే సప్పట్లు కొట్టురు చేతులు లేని వాళ్ళు ఆ సప్పట్లు కొట్టకు గాయత్రి గుళ్ళు అదే అమ్మా భక్తికి సప్పట్లు కొడతలేరు భయానికే కొడతాండ్రే ఈ శనిపా ఆడవాడు మాకెందుకు కానీ కొట్టు ఈ ముసలా భక్తి కాదు వాళ్ళకి వచ్చేది భయానికే కొడతాను ఇగో ఈ ముసలా అయితే చెదరి తాజ అయితే లోపల చంపుతాను ఇగో ఈ ముంగడ కూర్చున్న పెద్ద లోపల చంపుతాను గుడికాడకి వచ్చి భార్య భర్తలు మొత్తం మనసు భద్రేవి భార్య భర్తలు మరి కుళ్ళలో పోయబడతాం అన్నారాట గనగాన గాన శంభ గణపతి చిన్న కొండల్లాడిలో
సుభద్రాదేవి మరి 7 పొద్దుల 7 మాపల ఒంటి సుఖం లేదు కంటికి నిద్ర లేదే మరి అట్లా మాత్రం రాను సట్టేడు సముద్రాలు కొట్టుకున్న మాత్రం గావి తిరుగుళ్ళలో పూజ పడతాను రా వాళ్ళ చిన్న కన్నీరు కాదు రామా మరి కుడికంటి శోకం కుంభవర్షం అవుతాను ఎడమకంటి శోకం ఏరులై పారుతాంది ఇలాగా నీరు పల్లమెరుగు నిజము దేవుడు ఎరుగు భక్తి ఉన్న కానీ దేవుడైనా దేవత అయినా దాసురాలైతే అడ్డగోలు ముండకు దయ్యం కూడా ఆశపడది అయితే ఆ తల్లి మాత్రం నీవు సుభద్రాదేవి ఒంటియాలు వరదబసు పట్టి మరి వాళ్ళు కన్నీళ్ళు తీస్తాంట ఆ కన్నీళ్ళు ఎక్కడ శుద్ధి ముడుతుందయ్యా మరి అలపల వైకుంఠం దాపడ బ్రహ్మాండం మరి నట్టనడవ ఎండికొండ కైలాసం అనగా బోలు శంకరుడి ఆ శంకరుని మరి కట్టుకున్న భార్య దక్షగుణగన్న బిడ్డ దైత పార్వతమ్మ రాయి భూషణం పెట్టింది రమ్మ పార్వతమ్మ పంచనగిరులల్లా పార్వతమ్మ ఎప్పుడైనా అలారీ గన్నుల్లా పార్వతమ్మ ఆ లంక అంతా ఇంటిలో కలగండి దాసలతో నిద్రపోతున్నదమ్మా నీ మొగని మీద గిట్టే కారేస్తా పండుకున్న కాడ పరిటాల కొంగు తడిసిపోతా ఉన్నది అమ్మ దాసి ఓ దాసి మధ్యలో గింత సాగున్నప్పుడు అక్కడ పడతానా లే పోరికి కాళ్ళకి ఎత్తాలే మొగాని మీద అట్లేస్తావా అందుకే నీ మొగని ఇరుపకాయ ఇచ్చి నానే నాకు ఇచ్చి నీ దోస్తాడు కదా నా మొగలే ఇచ్చి అయ్యో అప్పటాలైంది అప్పటాలే కాదు అమ్మటాలైందో అను అక్కాయి ఏమో ఇలా 3 పొద్దులు కొడుతున్నాయి ఏమి బలిపత్తాంది కానీ 3 పొద్దులు కాదు 3 బుగ్గలు పాడవాడి అంత పాన అయితే అయితే ఈ ఊరు తీరా జాగ తీరే ఏమో ఈ ఊరు తీరో ఈ జాగ తీరేనో ఈ బీరియా గుడి తీరేనో కానీ నువ్వు కత్తా నువ్వు కేసుకొస్తాను తన్ను కత్తాను నువ్వు కేసుకొస్తా అదే కప్పు కత్తాను పాడవాడ అమ్మా దాసి ఏంటండి ఎవడొచ్చే నోర్మి నా నోరు కాదే నీ నోరు మూసుకోవే నోర్ము అంటే నీ నోరే కావుతున్నా నీ అనుకుంటే పాడవాడి అమ్మా దాసి నీ మండుకుంటే నాతో పాటుగా మీరు నిద్ర వేయరా మంచిగా మాట్లాడు ఒక మాట 2 అర్థాలు నీకు ఎరికేనా నీ పని అనుకున్నా అది అన్నది కానీ కొట్టు పాడవాడికి ఇట్లా కొడతామంటే నీ అక్కడే పోతుంది పాడవాడి దిగులుపాడి దిగ్గున్న మాత్రం లేచిన నీకైనా కళ గిట్ల పడ్డా అదే ఎవరకు ఓ అవ్వా నాకు మంచి మంచి కాళ్ళు పడతాయి కదవా పండుకునే కాడ ఒక్క కాడ నేను అసలే ఉండను నువ్వు చూడలేదా ఇల్లంతా పోరు నేను ఒక్క కాడ ఉంటాను అనుకుంటా అందుకని నేను మసమే పండుకోను కదా కిందనే పండుకుంటే ఎప్పటికి మరి ఏమైనా కళ గిట్ల పడ్డా అదే ఓ నా కళ బిడ్డ నువ్వు పరిచయనే కావాలా కళ చెప్పి తెరికేనా ఓ నీ పోటీ పండుకోగానే అప్ప మీద అప్ప వాడంగానే
ఓ ఎన్నడేం రాత్రి అవుతుంది మా పాత ఆయన వచ్చి అంటే ఇయర్కో కొత్త ఆయన ఉన్నాడు అరే అట్లాగా అప్పుడు రెండో సంబంధమా నాకు రెండో సంబంధం మొదటోడు వచ్చి ఏందే బుజ్జి నువ్వు పురంగా డూల్ అవుతానవు డీల్ అవుతానవు మునుపటి లెక్క లేవే అని అంగురాలు పట్టుకో వచ్చినట్టుగా చేపులు పట్టుకొని వచ్చినట్టుగా అరటి పండ్లు పట్టుకొని తోటిగా తీసి నోట పెట్టినట్టు 2 కంకులు పట్టుకొని ఏంది ఇవాళ శివరాత్రి జాగారం కాదు బుజ్జి అలా దుక్కుని లేచి నడి మంచాలు కూర్చున్నా ఏంది లేచి ఉలికిపడి మంచాలు కూర్చున్నాడు పుట్టుడు అన్నాడు ఓ ఏందా ఏం చెప్పాలా మా పాత ఆయన కళ్ళు వచ్చినాను నేను అన్నా ఓ వాడికి ఏమైందో కిల్ల పట్టిన పుట్టోడు ఇప్పటోడు పాత ఆయన వచ్చినట్టు ఇప్పటోడు ఒక నవ్వుడు కాదు మరి అమ్మ నీకేమైనా కలగిస్తావట తల్లి పార్వతమ్మా మా నీతో మండుకుంటే నా కళలో మరి గడ్డపరలు తట్టలు వచ్చిన కాబట్టి ఓ లాంజముండు సాగు వార్త కాదు అది ఏ గడ్డ కరువు పని వినట్టుగా నువ్వు మొన్న కరువు పని పోతే ఆ కరువు పని పొక్కలే పాటి లాంజముండు ఎండకు కొట్టి నీకు గడ్డపరలుగా తట్లొస్తాయి పాడవాడి అవ్వా పార్వతమ్మా కలబడ్డానవా నువ్వు బిడ్డ నాకు కలగాదమ్మా పండుకున్న కాడ నాకు మబ్బు లేదు మాయ లేదు పరడాల కొంగు తడిసి ముద్దాయనమ్మా ఈ పరిటాల కొంగు తడిసి ముద్దయింది ఈ చిత్రం ఏందో కార్యమేందో నాకు అర్థం కాక దిగులు పడి దిగ్గున లేస్తే మీరు మొత్తుకోవాడుతుంది కానీ అన్నది అడితే అంత తడవాల కనుక కొంగి తడుతారురా పాడవాడి ఎండకాల తినవా ఉడుకుడుకు అన్నం తిని ఒక పక్క వండుకున్నావు కాబట్టి ఈ మిట్టకు చెమట పుట్టి వంపు దిగి ఒక పక్క దిగి కొంగు తడిసింది నీకేం అరకనావా చెమట పుడితే ఒళ్ళెల్లా చీరంతా అనాలే అదే ఒక్క కొంగే తడతా అదే నువ్వు గిట్ట ఎల్లెలకల వన్నావా బొర్ర ఒక్కల వన్నావా ఒక పక్క వన్నావా నీ తెరువు ఖర్చుడు నాకు బుద్ధి మరి నీకేమైనా తెలుస్తా అయినా కానీ మాకేమరికైనా ఎంతైనా కానీ నీ కట్టుకున్న భర్త ఎండుకున్న మీద కైలాసవతి భూలోశంకరుడు ఓములో కూర్చుని ఓంకారపతి ఎవరి కన్నీరు మరి అది ఏర్పడి భర్త గిరికనవా మేము ఎంతైనా కానీ వండు ఉండాలో ఉండేదాళ్ళం మాకెవరికనవ్వా మీ శిఖరవా ఎగిలి వరంగ ఆడ ఉండి అంటే పైన అంటే నా భర్త లోకాల శంకరునికే తెలుసు అంటవా అవునమ్మా ఎవరికి తెలియదు దాని తెలియదు నాకు తెలియదు నీకు తెలియదు ఇది ఎవరికన్నా నీ భర్త ఏర్పడి చేస్తాడు ఎండుకుండా ఇది పోయి నీ భర్తతో మొరపెట్టుకుంటే నీ భర్త ఏర్పడి చేసి చెప్తున్నావా మరి ఒక్కదా నేను పోతున్నా భయం అవుతుంది మా ఆయన దగ్గర పోయి మాట్లాడాలంటే నువ్వు నాతో రాదే అబ్బో మొగలు నమ్మరా జాగారం అన్నాడు భాస్కర్ ఆయన పేరు ఓ కూడా ఆయన జాగారమే మంచిగా ఉన్నది అయితే ఈ లోకానికి అన్నం పెట్టారు దాదా మంచిలో పోసి మానవాడు చెట్టు చెట్టు గంటలు సారు పోసి కొండ తిన్న కోతికి బండ కింద ఉన్న మండో జరిగి జీవులు పోస్తాడు నా భర్త కనుక నేమి లోకాల శంకరుడు ఎండికొండ మీద ఉన్నాడమ్మా నా భర్త వేడి పోయి కలిమాయ ఎందో అడుగుతానన్నదే పొద్దు పొద్దుల్లో రెండో పదులే
ద్వారపాలకులనగా ఎప్పుడైనా ద్వారపాలకులు ఇంటి కొండ ముందున్నరా ఎండి కొండకు మాత్రం చేరవద్దండి అమ్మో ఎండి కొండ మీద కట్టండి ద్వారా బాగా చూడమమ్మా కరే దర్బార్ కాడ మాత్రం సెండి ఎదురు కొంచెదురు కావాలన్నారమ్మా పై రాజా మల్ల కాదురా పైన కూడా తిరుగుతున్నరే రామో రామా ఎండి కొండ మీద పై రాజా మల్లగా సెండి ఎదురు కొంచెదురు కావాలన్నారమ్మా అరే బుల్లేశా నువ్వు ఎంతనే ఇటు తిరగాలి ఎంత రైట్ ఆ లెఫ్ట్ ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ రైట్ ఆ లెఫ్ట్ ఆ రైట్ ఆ లెఫ్ట్ ఏది రైట్ లెఫ్ట్ రా ఇది రైట్ కదా లెఫ్ట్ రా ఇది ఇది రైట్ నువ్వేమన్నావురా నేను అన్నట్టన్నా గోడ ఊగుతుందంటే ఊగుతుందంటే వీడు మరి అంతే ఎంతైనా కానీ మనం పైరాజ్యమాలం షాజగాలే మనం పైరాజ్య తుమార కొంచగం తుమార కొంచగం తుమార కొంచగం కొసలేదు మొదలేదు పెసరకాయ అంటే నావు లడికి నీకు హిందీ నయాతే తెలుగు పోలో లడికి అంటే లడికి అంటే మా భాషలో ఆడేవాళ్ళు అచ్చా చౌకిరి నీకు హిందీ నయాతే అంటే తుమార కొంచగాం అంటే నీది ఎవరు అన్నట్టు తుమార నామికాం అంటే నీ పేరేం పేనట్టు అచ్చా 5 రూపాయలు జ్ఞానంగా అంటే 5 రూపాయలు ఇస్తే పాట పడతావా ఎర్ర బుజ్జం అన్నట్టు నీకు ఇది ఏం తెలియదు అంటే నేను డాన్స్ చేసే బాగుందని అనుకుంటాను అరే బొమ్మ లెక్క ఉన్నావు నీ అమ్మాయి ఎట్లా అట్లా కాదు రా అరే బట్టల షాప్ లో బొమ్మ ఉన్నట్టున్నది అచ్చా మాకి సోదు నువ్వు ఎవరిని ఫున్నాని అయితే నన్ను లోపల పోనీయరా అచ్చా లోపల పోనీయరా మా సెలవు లేని నువ్వు లోపలికి ఎట్లా పోతావమ్మా మంచిగా మాట్లాడండి నేను ఎవరో తెలుసా అచ్చా బాబుకే నామ్ బోల్ అచ్చా బాబుకే నామ్ బోల్ ఏ బాబులు ఎక్కడి బాబులు బొబ్బరికాయ కాదు పెసరికాయ కాదు బాబుకే నామ్ బోల్ అంటే నిన్ను కన్నా తండ్రి పేరు చెప్పనట్టు దూర దూరం అంటారు నువ్వు బ్యాక్ అచ్చా బాబుకే నామ్ బోల్ అంటే నిన్ను కన్నా తండ్రి పేరు నేను ఎవరో తెలుసా అరే అచ్చా మాతా నామ్ బోల్ ఏందన్నట్టు సగం తెలుగు సగం హిందీ మాతా నామ్ బోల్ అంటే మేకలు కాదు తోకలు కాదు ఈకలు కాదు నిన్ను కన్నా తల్లి పేరు చెప్పు కట్టె ఏడిగస్తా అరే లేవంగా లేస్తుంది కళ్ళు లేని కట్టి ఎక్కడ బయలు ఎరికే నేను ఎవరో తెలుసా మీరు ఎవరైతేందమ్మా దక్షగుని అన్న బిడ్డ నువ్వు దేగల్ల పార్వతమ్మను లోకాల శంకరుని భార్యనయ్యా అయ్యా అమ్మ పార్వతి పార్వతు అమ్మ పార్వతి పార్వతి తప్పులు చేయించలేవా లోకమాతో నువ్వు అనుకున్నా కానీ నువ్వు గడింది పేరు నువ్వేది కట్టుకున్నావు సీరే శివరాత్రి గారు కట్టుకున్నారా ఓరి ఎవరి నాకు కూడా కాదు వచ్చింది నువ్వు అన్న వల్లే రైలు చూడు బాయ్ చూడు పిన్నమ్మ పాడు పుల్లడు శివరాత్రి కట్టుకున్నారా ఇక తల్లి పార్వతి బిడ్డ మీరు తెలియక ఏర్పాటు చేయక నన్ను మాటలు అన్నారు కానీ ఇంతకు మీ పెద్ద నాన్న ఉన్నాడా మాది నాయన మాది నాయన మీది నాయన మీ నాన్న ఏం చేస్తాడు మాది నాయన తోసిట పట్టుకో మాది నాయన ఏం చేస్తాడు మీ పెద్ద నాన్న ఎండి కొండ మీద కూర్చున్నాడు కూర్చొని ఏదో గుండ్లు గుండ్లు ఉన్నాక కుదిరచ్చమాల పట్టుకో ఉద్రాక్షమాల మాల ఉద్రాక్షమాలను అదే గుండ్లు గుండ్లు ఉన్నది ఏంటిది ఉద్రాక్షమాల నాకు అంటారు అది నాకు ఊ అనరాదు అసలు ఉద్రాక్షమాల వాటి జపం చేస్తున్నాడా ఓ ఓంలో కూర్చొని జపం చేస్తున్నది అది ఒక్క చుట్టూ తిరిగేటాలు ఒక్కొక్క ఏడాది కడుతుందట అయితే ఒక మాట చెప్పండి ఇట్లా పెద్దమ్మ వచ్చిందని మరి సెలవేనా ఎండుకొండ ఎక్కదానికని పోయి అడిగిరా ఓ తల్లి పార్వతమ్మ పంచనగిరిలో ఉండేది ఎండికొండ మీదకి వచ్చింది రావాలన్నా వద్దా అని పోయి తండ్రి వేటికి పోయి అడిగిరేమంటేవా
పోయి రమ్మంటివా పోయి రమ్మంటే కదా వెళ్ళి రమ్మన్నావా వెళ్ళి రమ్మన్నాను పోవల్నా బొమ్మన్నాను मेरे नाम तिलकोंटी वरंगई दावनी मेरे नाम तिलकोंटी 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 అవనన్న అనుకున్నా కొట్టమరా ఏ కొడదాన లుచ్చబాడు అయ్యో నన్ను అనలేదా తిలకోంటి వరంగై దావని मेरे नाम तिलकोंटी मेरे नाम तिलकोंटी वरंगई दावनी मेरे नाम तिलकोंटी అగ్గో గంట కొడతారు ఏమైనా ఓ శివాయ శివాయ ఓం నమ శివాయ అయ్యో పరమేశ్వరా శివాయ నమః నాయనా శంకరుడా శివాయ నమః ఓ చిన్నాయనా ఓ చిన్న వచ్చిందా చిన్నాయన ఇటు శిక్షా పైన మొత్తం ఓ పెద్దనాయన ఓ పెద్దనాయన పెద్ద వచ్చిందే మొత్తం శిక్షా పైన ఓ శివయ్య వచ్చిందే ఓ లంజ కొడుక మనం కూడా పడుతుంది అరే ఆవు మనకేందిరా మనం పోయి అవతో చెప్పుందారా గట్టి గాలినే పోతే వాటిలో గడ్డి గాడిపై పోతే వడ్లు వాగన పోతుంది మనకి పనిరా అంతే అవు తల్లి వేడి గద్దాలు सरपंच 10 10 11